నమస్తే అండి. డాక్టర్ కిరణ్, ఫిజిషియన్. సో, మన నార్మల్ బీఎంఐ ఎంతో తెలుసా? అంటే బాడీ మాస్ ఇండెక్స్. అంటే మన హైట్‌కి వెయిట్ ఎంత ఉండాలి? kg/m² అంటాము. సో, జనరల్‌గా 18.5-25 అనేది నార్మల్. అది కానీ ఓవరాల్ వరల్డ్ వైడ్. కానీ ఇండియన్ పాపులేషన్‌లో ఎస్పెషల్లీ ఏషియన్ ఆర్ ఇండియన్ పాపులేషన్‌లో ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 25 అనేది అప్పర్ రేంజ్ 23కి కట్ డౌన్ చేశారు. అంటే 18.5-23 ఈజ్ ఎ నార్మల్ బీఎంఐ. 23 కన్నా ఎక్కువ ఉందంటే ఓవర్ వెయిట్, 25 కన్నా ఎక్కువ ఉన్నారంటే ఒబేసిటీ కింద వస్తారు. ఎందుకు ఏషియన్ పాపులేషన్‌లో ఇలాంటి డిస్క్రిపెన్సీ అంటే ఈవెన్ 25, 24 బీఎంఐ ఉన్న వాళ్ళకి, లో బీఎంఐ అంటే నార్మల్ బీఎంఐ ఉన్న వాళ్ళకి కూడా టైప్ 2 డయాబెటిస్ ప్రిడిస్పోజిషన్ అనేది, టైప్ 2 డయాబెటిస్ రిస్క్ అనేది ఎక్కువగా చూసాం. సో, దానివల్ల ఈ బీఎంఐ అనేది కట్ డౌన్ చేశారు. సో, ఎందుకు సౌత్ ఏషియన్స్‌లో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మెయిన్‌గా థిన్ ఫ్యాట్ ఫినోటైప్. అంటే ఈ సౌత్ ఏషియన్స్ బీఎంఐ నార్మల్‌గా బాడీ మాస్ ఇండెక్స్ వెయిట్ నార్మల్‌గా ఉన్న వితిన్ నార్మల్ లిమిట్స్‌లో ఉన్నా కూడా వాళ్ళకి బాడీ ఫ్యాట్ అంటే ఎక్సెస్ ఫ్యాట్ అనేది విజరల్ ఫ్యాట్ అంటే లివర్‌లో ఫ్యాట్ అక్యుములేట్ కావడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవ్వడము టైప్ 2 డయాబెటిస్‌కి దారితీస్తుందన్నమాట. అండ్ మజిల్ మాస్ అంటే లీన్ మజిల్ మాస్, స్కెలిటల్ మజిల్ మాస్ అనేది తక్కువ ఉండడము. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇంకా వేరే ఫ్యాక్టర్స్‌కొస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండడం ఏషియన్స్‌లో, ఇండియన్స్‌లో ఎస్పెషల్లీ అండ్ ర్యాపిడ్‌గా బీటా సెల్స్ అంటే ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే బీటా సెల్స్ అని ర్యాపిడ్‌గా డిస్ట్రాయ్ అవ్వడం వలన కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఇండియన్స్. అండ్ జెనెటిక్స్ ప్లే మేజర్ రోల్. జెనెటిక్స్ చాలా వైడ్ రీసెర్చ్ జరిగింది. ఇండియన్ పాపులేషన్‌లో కొన్ని స్ట్రాంగ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది టైప్ 2 డయాబెటిస్‌కి ప్రిడిస్పోజిషన్ కాజ్ చేస్తాయన్నమాట. ఇంకా ఇంట్రాయూటరైన్ అంటే ప్రెగ్నెన్సీలో మదర్స్ అంటే ప్రెగ్నెన్సీలో B12 తక్కువ తీసుకోవడము అండ్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువ తీసుకోవడం వలన బేబీస్‌లో జెనెటిక్ ప్రోగ్రామింగ్ అనేది అబ్నార్మల్‌గా జరుగుతుంది. దానివల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్యాంక్రియాటిక్ బీటా సెల్ డిస్‌ఫంక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఇంకా డైట్ వరకే వస్తే మెయిన్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మోడర్న్ డైట్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ చిన్న పిల్లల్లో ఓవర్ ఈటింగ్, లో ప్రోటీన్, లో ఫ్యాట్ తీసుకోవడం వలన కూడా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఇది. ఇంకా అబ్నార్మల్ లిపిడ్ ప్రొఫైల్, హై ట్రైగ్లిజరైడ్స్, లో ఎల్‌డిఎల్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఇంక్రీజ్డ్ ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్స్ లైక్ సీఆర్‌పీ కూడా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. థాంక్ యూ.